వెల్కమ్ టు హెచ్ టుడే. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో క్రిస్మస్ సందర్భంగా రాజాంబొబ్బిల్ రోడ్డులో గల ఆర్సీఎం చర్చిలో ముఖ్య అతిథిగా పాల్గొని క్రైస్తవులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసి క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ కుల మతాలకు అతీతంగా క్రిస్మస్ పండుగ నిర్వహించుకోవడం మంచి సాంప్రదాయమన్నారు. ఎదుటివారి పట్ల ప్రేమ, దయ, క్షమాగుణాలు కలిగి ఉండాలనే క్రీస్తు సందేశంను ప్రతి ఒక్కరూ అనుసరించాలన్నారు. ఈ క్రిస్మస్ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. క్రైస్తవుల సంక్షేమంకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. క్రైస్తవ సంఘాలు ప్రారంభించిన ఎయిడెడ్ సంస్థల్ని గత వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని వైసీపీపై మండిపడ్డారు. అనంతరం రాజాం మండల పరిధిలో గల ఒంబి గ్రామంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో పూర్తిగా నష్టపోయిన పెసలు, మినుములు పంటను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు. నష్టపోయిన రైతాంగానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అలాగే రాజాం నియోజకవర్గంలో నీట మూలిగిన పంటలను అంచనా వేసి పంట నష్టంను అధికారులు నివేదికను త్వరితగతిన అందజేయాలని సూచించారు. పంట నష్టపరిహారం నివేదికను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. రైతులకు అన్ని విధాలా న్యాయం చేస్తామని అన్నారు. అనంతరం రాజాం మండలం శ్యాంపురం టీడీపీ క్యాంపు కార్యాలయంలో రాజాం టౌన్ కు చెందిన ఇప్పిలి త్రిలో అనే 6 నెలల వారుడు గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం బాలుడికి ఎమ్మెల్యే 2,05,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును లబ్ధిదారు తండ్రికి అందజేసి బాలుడు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా ఆరోగ్యం మీద దృష్టి సారించి పేద ప్రజానీకానికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు పూనుకున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎంతో మంది పేద ప్రజానీకానికి వారి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందించడం ద్వారా కూటమి ప్రభుత్వం సంజీవనిగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విద్య సంబంధించిన ఆరోగ్యం సంబంధించి ఏ విషయాలైనా మన ఆఫీసులో కానీ మేము ఎప్పుడు కూడా మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటామని ఆ పదవి నియోజకవర్గం సందర్భంగా మీకు సందేశం